బిఫోర్ నా హ్యాండ్ చూడండి, ఆఫ్టర్ నా హ్యాండ్ చూడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ ప్యాక్ని. మీ ముఖం నల్లగా ఉందా, డల్గా అనిపిస్తుందా? ఇంట్లో ఉన్న 3 పదార్థాలతో ఒకసారి ఇలా చేసి చూడండి. మీ స్కిన్ చాలా సాఫ్ట్గా బ్రైట్గా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఒక స్కిన్ కేర్ టిప్ చూద్దాం. దానికి కావాల్సినటివి రైస్ ఫ్లోరు, తర్వాత పసుపు, కస్తూరి పసుపు ఇది, తర్వాత వచ్చేసి నువ్వుల నూనె. వీటితో వైటనింగ్ ఫేస్ ప్యాక్ రెడీ చేద్దాం. ముందుగా బౌల్ తీసుకోండి, అందులో వచ్చేసి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. రైస్ ఫ్లోర్ వచ్చేసి మన స్కిన్ని టైట్ చేస్తుంది, తర్వాత ఫేస్ పైన వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ రిమూవ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి కస్తూరి పసుపు చిటికెడు వేసుకోండి. కస్తూరి పసుపు వచ్చేసి మన స్కిన్ని బ్రైట్ చేస్తుంది, అలాగే స్కిన్ గ్లో ఉంటుంది. న్యాచురల్ బ్యూటీ టిప్ ఇది. తర్వాత వచ్చేసి 1 స్పూను నువ్వుల నూనె, ఇక్కడ చూపిస్తాను కదా, నువ్వుల నూనె స్కిన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది, స్కిన్ని టైట్ చేస్తుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఇది పని చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, లాస్ట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. రైస్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ. ఇక్కడ నేను నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, బాగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత మీ ఫేస్ అండ్ నెక్, ముందుగా ఫేస్ అండ్ నెక్ బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని మీ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేయండి. చూడండి, మీ బ్రష్ కానీ లేదంటే మీ హ్యాండ్స్తో కానీ అప్లై చేయండి. పైకి అప్లై చేయాలా, కిందికి ఎప్పుడు కూడా ఏ ఫేస్ ప్యాక్ కిందికి అప్లై చేయకూడదు. ఎందుకంటే మన స్కిన్ టైట్ అవ్వాలంటే ప్రతి ఫేస్ ప్యాక్ పైకి అప్లై చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బాగా థిక్గా అప్లై చేసుకోండి. లైట్గా కాకోకుండా బాగా థిక్గా అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ వచ్చేసి మీ స్కిన్కి క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పసుపు, మీ దగ్గర ఏ పసుపు ఉన్నా వేసుకోండి. మళ్ళీ కస్తూరి పసుపు ఉంటే కొంచెం బెస్ట్, స్కిన్ బ్రైట్ కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. నువ్వుల నూనె స్కిన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది, అలాగే స్కిన్ని టైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ 15 నిమిషాలు డ్రై అవ్వనివ్వాలి. 15 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్తో తడిపి స్క్రబ్ చేసి నిదానంగా వాష్ చేయండి. చూడండి, ముందు నా హ్యాండ్ చూసారు కదా, ఇప్పుడు నా హ్యాండ్ చూడండి, కొంచెం బ్రైట్ చూడండి. నేను ఈ హ్యాండ్కి అప్లై చేయలేదు, ఈ హ్యాండ్కి అప్లై చేసినాను. రిజల్ట్ మీరే చూడండి. వారానికి ఇలా 2 లేదా 3 సార్లు వాడితే గిన బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ముందుగా ప్యాస్టైజ్ చేసి వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.